ఒక డొక్కు స్కూటీ అయితే దొరికింది లాస్ట్కి. ఏం మాట్లాడతాడు నువ్వు? సో మీలో ఎంట్రీ కానీ చెప్పకుండా పార్కింగ్ ఫీ అని చెప్పి తీసుకుంటున్నారు. ఎదురు బోర్డు కనిపిస్తుంది కదా ప్రైసింగ్. ఇప్పుడైతే మాత్రం నాకు ఇటాలియన్ సిటీలో అనిపించట్లేదు, పక్కా మన ఇండియన్ సిటీ లాగానే ఉంది. అది వాటర్ లేని వాటర్ పార్క్ అయితే ఒకటి ఉంది. అది హెలికాప్టర్ ఫ్యాన్ పెట్టేశారు పైన. హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పూణే. మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ అయిపోయింది. అండ్ ఈరోజు పూణే దగ్గరలో ఒక ఇటాలియన్ సిటీ ఉందంట. నేమ్ వచ్చి లావాసా అంటున్నారు. అది ఆర్కిటెక్చర్ అదంతా కూడా ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళాకైతే చూద్దాం. పూణే సిటీ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయి లావాసా వెళ్ళి రోడ్డుకి అయితే మేము వచ్చాం. లెఫ్ట్ సైడ్ ఏదో ఒక రివర్ అయితే ఫ్లో అవుతుంది. ఆ రివర్ నేమ్ ఎవరికైనా తెలిస్తే కనుక కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ లావాసాకి వెళ్ళి రోడ్డుని చూసారు, ఇదైతే సింగిల్ రోడ్ ఉంది. అండ్ పూణే హింజవాడ్ సైడ్ నుంచి అరౌండ్ 70 to 80 kilometers అయితే ఈ లావాసా డిస్టెన్స్ ఉంటుంది అక్కడ నుంచి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ వీడియోలో మహాబలేశ్వరం మొత్తం టీం అందరూ వెళ్ళారు కదా, వాళ్ళు ట్రావెలర్ బుక్ చేసుకున్నారు, నేను బైక్ మీద వెళ్ళాను. అండ్ ఈ రోజు అయితే మొత్తం అందరూ వెళ్ళట్లేదు, అలసిపోయి అందరూ పడుకున్నారు. ఈ రోజు అయితే ఓన్లీ బాయ్స్ స్క్వాడ్ వెళ్తున్నాం, ఒక 4 members మాత్రం. నా బైక్ మీద ఒక ఆయన ఉన్నారు వెనకాల. అండ్ ఎదురు కనిపిస్తుంది స్కూటీ, ఒక డొక్కు స్కూటీ అయితే దొరికింది లాస్ట్కి. ఏం మాట్లాడతాడు నువ్వు? సో మేము నలుగురు అయితే వెళ్తున్నాం ఈరోజు. ఏమైంది? అలైన్మెంట్ సరిగ్లేదు. అదే అలైన్మెంట్ లేదు, పోతుందా బండి? ఇంకో ఇక్కడ పోయింది. స్కూటీని రిపేర్ చేసుకుని కొన్ని ఎదరకు రాగానే లావాసా కంటే ముందు ఒక చైనా వల్ల కనిపిస్తుంది చూడండి. అది ఇంకా లావాసా సిటీకి అరౌండ్ ఇంకో 20 kilometers ఉంటుందేమో. అంతకుముందు ఇది కనిపించింది. ఇది అయితే ఒక డ్యామ్ అంట దగ్గరలో. మనం స్టార్టింగ్లో రివర్ చూసాం కదా, ఆ రివర్ వాటర్ ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట అది. అండ్ ఈ డ్యామ్ నేమ్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇది వచ్చేసి అదర్ సైడ్ ఆఫ్ ది డ్యామ్ అనమాట. ఇదంతా వాటర్ రిజర్వ్ చేసే సైడ్ ఇది. మనం అవతల సైడ్ చూసాం కదా, చూడటానికి అయితే లొకేషన్ బాగుంది. సో ఇంకా అంతే, ఇక్కడ ఆల్మోస్ట్ లావాసా దగ్గరికి వచ్చాం. ఎదురు చెకింగ్ అవుతున్నట్టుంది. చెకింగ్ కాదు, ఇది టోకెన్ తీసుకోవాలి, మనం టికెట్ తీసుకోవాలి ఎంట్రీకి. ఫ్రీ అనుకున్నా కానీ పెయిడ్ ఇది, ఎంట్రీ అవ్వాలంటే మనం. వీళ్ళు ఎంట్రీ కానీ చెప్పకుండా పార్కింగ్ ఫీ అని చెప్పి తీసుకుంటున్నారు. ఎదురు బోర్డు కనిపిస్తుంది కదా ప్రైసింగ్. బైక్ వచ్చి 200, కార్కి 500, అండ్ హెవీ వెహికల్ లైక్ బస్సెస్ మీద వెళ్తారు కదా దానికైతే 1000 rupees అంట. ఎదురు ఆర్చ్ ఉంది కదా, అది అఫీషియల్లీ ఎంట్రీ ఆఫ్ లావాసా. అండ్ వెల్కమ్ టు లావాసా. మనమైతే అఫీషియల్లీ లావాసాలోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ నుంచి వస్తే మొత్తం సిటీ అంతా కూడా టాప్ వ్యూ నుంచి మొత్తం కనిపిస్తుంది. కింద రేక్ షెడ్లు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏంటంటే లగ్జరీ విల్లాస్ అవి. అయితే ఇప్పుడు అన్నీ కూడా పాడుపడిపోయినట్టు తయారైనాయి. ఎందుకు అంటే ఇది ఒక ప్రైవేట్ సిటీ కింద కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారు. బట్ ఎన్విరాన్మెంటల్ వైలేషన్ ఏదో అయ్యి కోర్ట్ అయితే దీన్ని రిజెక్ట్ చేసింది తర్వాత. సో అదంతా వేరే స్టోరీ అనుకోండి. ఇప్పుడు ఆ రైట్ సైడ్ విల్లాస్ అవి కనిపిస్తున్నాయి కదా, మనం అందరూ పైనుంచి చూసిన వాటిల్లో ఇవి కూడా అనమాట, ఎవరైతే యూజ్ చేయట్లా. అండ్ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కాటేజ్ టైప్ ఏవో కట్టారు ఇవి కూడాను. సో మొత్తం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. అట్లీస్ట్ ఇంకా ఎక్స్టెన్షన్ అవ్వకుండా ఇవి ఉన్న వాటినైనా యూజ్ చేసుకొని వస్తే కొంచెం బాగుండేదేమో వచ్చిన టూరిస్ట్స్కి. అవి ఎలాగో కట్టారు, ఇప్పుడు అవన్నీ కూడా వేస్ట్ అయినాయి. అండ్ మనం పైన చూసాం కదా ఒక లేక్లో ఉంది, దాని మీద బ్రిడ్జ్. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ పూణే దగ్గరలో కదా, అండ్ వీకెండ్ కూడా కదా. సో చాలామంది అయితే వస్తున్నారు బైక్ రైడ్స్కి, ఫొటోస్ తీసుకుని సిటీ అలా కాసేపు ఎక్స్ప్లోర్ చేసి. మోస్ట్లీ ఫొటోస్ అయితే దిగుతున్నాయి ఇక్కడ కూర్చొని, చాలామంది పీస్ఫుల్గా కూర్చున్నారు. మా వాళ్ళు కూడా పక్కన ఆల్రెడీ ఫోటో షూట్ అయితే స్టార్ట్ చేశారు. ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ఏరియా. అలా కూర్చుని ఏం చేయక్కర్లేదు అనమాట. ఆ వాటర్ సౌండ్, ఆ హిల్స్ అవన్నీ చూస్తూ ఉంటే అంతే. ఇంకా మనం అయితే ఇప్పుడు ఒకసారి సిటీని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అదే సిటీ అని పిలువబడే టౌన్ లాంటి ఒక విలేజ్ అంత ఏరియా అనమాట ఇది. చాలా అంటే చాలా చిన్నది ఇది. చూడండి ఇదంతా కూడా జస్ట్ ఒక సర్కిల్లా ఉంటుంది. మనం ఇప్పుడు బ్రిడ్జ్ మీద వచ్చాం కదా, కొంచెం ఒక సర్కిల్లా ఉంటుంది ఊరంతా కూడా. ఆల్మోస్ట్ అన్నీ కూడా సగం కన్స్ట్రక్షన్ చేసి ఆఫీస్ని కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనుకుంటా మీకు. అండ్ ఎదర్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అది వచ్చేసి ఇక్కడ కన్వెన్షన్ హాల్. పేరు ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది కదా, లావాసా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అంటది. అండ్ అవతల సైడ్ వచ్చేసి లేక్ ఉంది దాని ఫ్రంట్ వ్యూకి వచ్చి. అండ్ ఇంకో విషయం, ఆ రైట్ సైడ్ బిల్డింగ్స్ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే అదొక ఇటాలియన్ ఆర్కిటెక్చర్ మీద అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్షన్ అయితే మంచి ప్లానింగ్ అయితే చేశారు. బట్
ఆ ఎన్విరాన్మెంటల్ డిస్ప్యూట్ వల్ల సిటీని అయితే అక్కడితో ఆపేశారు కన్స్ట్రక్షన్. ఇల్లు అన్నీ ఏం చూసినా సరే మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇటాలియన్ కన్స్ట్రక్షన్లోనే మనకు కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లెఫ్ట్ సైడ్ మనకి ఒక యూనివర్సిటీ ఉంది లావాసాలో. అండ్ స్ట్రేంజ్ అండ్ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే ఆ యూనివర్సిటీ స్టిల్ రన్నింగ్. అందులో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ అందులో మా తెలుగు స్టేట్ నుంచి కూడా ఉన్న స్టూడెంట్స్ అయితే మాకు కనిపించారు. వాళ్ళు తెలుగు మాట్లాడే స్టూడెంట్స్ కూడా అందులో ఉన్నారు. మమ్మల్ని పాస్ చేయాలి సార్. అండ్ ఇది ఒక చిన్న కాలనీలా ఉంది చూసారా. ఇది ఒక చిన్న స్ట్రీట్ అన్నమాట. ఇంక మొత్తం ఈ సిటీ మొత్తానికి ఏమంటారు స్ట్రీట్ ఫుడ్ కానీ మార్కెట్ కానీ ఏమైనా ఉందంటే ఒక్క రోడ్డే అది. అండ్ ఇక్కడైతే జనం ఇంకా ఆల్రెడీ ఉన్నారు, లివింగ్ అయితే ఉంటున్నారు ఇక్కడ చాలామంది. ఒకసారి చూసి వెళ్దాం అని చెప్పి మేము ఈ మార్కెట్ లోపలికి ఇలా తిరిగి వెళ్తున్నాం. ఇప్పుడైతే మాత్రం నాకు ఇటాలియన్ సిటీలో అనిపించట్లేదు, పక్కా మన ఇండియన్ సిటీ లాగానే ఉంది అది. జస్ట్ బికాజ్ ఆఫ్ కొన్ని బిల్డింగ్స్ అయితే చూస్తున్నాం కదా, వాటి ద్వారా అయితే మాత్రం ఆర్కిటెక్చర్ అయితే అలా ఉంది. ఇప్పుడు వచ్చిన మార్కెట్ అయితే పక్కా ఇండియన్ ఫుడ్ స్ట్రీట్ అది మార్కెట్ కూడా. మళ్ళీ అక్కడ నుంచి ఆ ఇటాలియన్ కల్చర్ అంతా స్టార్ట్ అవుతుంది. ఆ బిల్డింగ్స్ అవన్నీ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ రోడ్స్ కూడా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చిన్న సిటీ కదా. అండ్ సిటీలో ఎవరైనా తిరగాలనుకుంటే టూరిస్టులు వచ్చినప్పుడు ఇదిగో ఆ ట్రైన్లో ఉండే ఒక వెహికల్ అయితే తిరుగుతూ ఉంది. అందులో మొత్తం ఒక ట్రిప్ వేసి మొత్తం తీస్తారన్నమాట. అండ్ ఇందులో కొన్ని ఈ సిటీలో ఇంకా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మా వాళ్ళు అయితే ఇది ఇక్కడే ఉన్నారు. నేను ఇంక ఇక్కడ బండి పార్క్ చేసి ఇప్పుడు ఆ వాటర్ యాక్టివ్స్ కానీ ఆ లేక్ ఉంది కదా కింద, ఆ లేక్ దగ్గరగా అంతా వెళ్ళి మనం అయితే చూద్దాం. పార్కింగ్ మనం పైకి పెట్టేద్దాం. ఈ బైక్స్ అన్నీ కిందగా ఉన్నాయి. ఏమో ఎవరేమంటారో తెలియదు కానీ పార్కింగ్ అయితే నేను పైకి పెట్టేసా. ఇప్పుడు మన బండి ఎక్కడ ఉంది, అక్కడి నుంచి ర్యాంప్ నుంచి వెళ్ళొచ్చు కానీ రిస్క్ అని మా వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా పైగా రెంటెడ్ బైక్ కదా అది. అండ్ వైట్ బోర్డు రెంటల్ బైక్ వైట్ బోర్డు అది, ఎల్లో బోర్డు కూడా కాదు. ఎందుకు రిస్క్ అని చెప్పి వద్దంటున్నారు. సో ఇది దగ్గరికి వస్తాం. నేను ఇందాక చూపించాను మీకు బోటింగ్ పాయింట్ ఉంటుంది. సో బోటింగ్ పాయింట్ దగ్గర వెళ్దాం. ఆ లేక్ అవతల సైడ్ ఒక రెడ్ కలర్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, అది ఇందాక మనం చూసిన కన్వెన్షన్ సెంటర్ అది. ఆ బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే ఏదో గోడౌన్లో ఉంది, బట్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ బాగానే ఉంది. అండ్ ఇదంతా కూడా మొత్తం బిల్డింగ్స్ అన్నీ కట్టేసి ఒక వాక్వే టైప్ ఉంది. లేక్ పక్క నుంచి లేక్ సైడు వాక్ చేసుకోవడానికి అండ్ కూర్చోడానికి మంచి ప్లేస్ అయితే బాగుంది. ఇదంతాను చాలామంది అయితే కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈవినింగ్ స్పాట్ లాగా. సో ఈవినింగ్ వెదర్ని అయితే ఇక్కడ అందరూ చాలామంది అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎదర కనిపిస్తుంది కదా, అక్కడే కొన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, కాయాకింగ్ ఇంకా ఏవి ఉన్నాయి. అయితే మనం మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ వాటర్ లేని వాటర్ పార్క్ అయితే ఒకటి ఉంది. అండ్ వాటర్ యాక్టివ్స్ అన్నా కదా, ఇక్కడ ఎలా అంటే కాయాకింగ్ ఉంది. అండ్ అందరూ కలిసి వెళ్ళి క్రూజ్ షిప్ అంటే ఇంకా ఒక బోటింగ్ లాగా. అండ్ జెట్ స్కీ ఉంది, అంటే మనం డ్రైవ్ చేయలేము. అండ్ వేరే స్పీడ్ బోట్. మేమైతే జెట్ స్కీ చేద్దాం తీసుకున్నాం. మొత్తం వ్యూ చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. అదిగో ఇందాక మనం జెట్ స్కీ చేసిన ప్లేస్ అయితే అదే, మొత్తం ఆ మూల నుంచి మూలకి తిప్పాడు. సో ఇంక ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం లావాసా నుంచి అయితే ఎగ్జిట్ అవ్వబోతున్నాం. లావాసా అయితే కుదిరినంత వరకు ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇదిగో ఎగ్జిట్ గేట్. ఇంకా లావాసా నుంచి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ లావాసా, మీట్ యు అగైన్. ది నెక్స్ట్ డే పూణే ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ ఫ్యాన్ చూసారు, అది హెలికాప్టర్ ఫ్యాన్ పెట్టేశారు పైన. బ్యాచ్ వీడియోలో వస్తా అంటున్నారు. ఇది ఆయన ఏమో లవర్తో మాట్లాడుకుంటున్నాడు. ప్యారిస్ అంటున్నారు కానీ అదంతా బిల్డప్. అవి వెళ్ళేది హైదరాబాద్. నమ్మొద్దు, అసలు నమ్మొద్దు. మొదలు ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ మన ఫ్లైట్ అయితే రెడీ అయింది. వెల్కమ్ టు హైదరాబాద్. చాలాసేపు వెయిటింగ్ చేసిన తర్వాత మన వాళ్ళు లగేజ్ అంతా వచ్చింది. ఇప్పుడు బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలి. కానీ బాగా ఆకలేస్తుంది, ఏమన్నా తిందామని చూస్తున్నాం. తినేసి ట్యాక్సీ బుక్ చేసుకోవాలి.
పూణే సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే సబ్స్క్రైబ్ నోట్ అయ్యేం అడగాలనుకోవట్లేదు ఈ వీడియో కోసం. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్.